ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అట్లాగే విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా బదిలీ అయ్యాక ఇంతకుముందే చెప్పుకున్నాం మూడు పేర్లతో ప్రపోజ్ చేశారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రపోజ్ చేస్తారు ప్యానెల్. ఆ ప్రపోజ్ చేసినటువంటి దాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తుంది. వాళ్ళు తేల్చాలి అన్నటువంటిది. అందులో మరి కేంద్రంలో ఉన్నటువంటి ఆశీస్సులు ఉన్నాయా లేవా, అంటే అధికార యంత్రాంగం విషయంలో చంద్రబాబు గారి జోక్యం ఉంటుందా లేదా అన్నటువంటి తేలాల్సి ఉంది అన్నటువంటిది. ప్రస్తుతం అయితే ఇద్దరు అధికారుల నియామకం పూర్తయింది. ఎవరైతే డీజీపీ ఇంటెలిజెన్స్ కింద కుమార్ విశ్వజిత్ 1994 ఐపీఎస్ ఆయన నియమించారు. అదే సందర్భంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడకు వచ్చేటప్పటికి పిహెచ్డి రామకృష్ణ 2006 ఐపీఎస్ని నియమించారు. వీళ్ళిద్దరూ కూడా ఇమ్మీడియట్గా ఛార్జ్ తీసుకుంటారు. తద్వారా ఏదైతే ఎన్నికల సందర్భంగా కీలకమైనటువంటి మార్పులలో తొలి అంకం పూర్తయిందని చెప్పాలి.